अस्सलामुअलैकुम वेलकम बैक टू अवर चैनल मोहसिन ऑफिशियल वनेम ఈ రోజు మనమైతే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ పెనగొండలో అయితే ఉన్నామండి। ఈ రోజు మనం అసలు పెనగొండ అంటేనే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చే పేరేది ఇక్కడ బాబా ఫక్రుద్దీన్ గారి దర్గా అండి। ఇక్కడైతే అది చాలా అంటే చాలా ఫేమస్। సో బాబా ఫక్రుద్దీన్ గారి గురించి అయితే ఈ రోజు మనం ఒక 4 మాటలు అయితే తెలుసుకోబోతున్నాం। అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। వీడియో స్టార్ట్ చేయక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి అయితే లైక్స్ ఇవ్వండి। ఇంకోటి ఏమంటే మనం ఇంతకు ముందు పెట్టిన దర్గా వీడియో ఉంది కదా, ఖమరుద్దీన్ అలీ షా గారి దర్గా ఉంది కదా, సో అది కూడా పెనగొండలోనే ఉందండి। ఇది వచ్చేసి మనకు ముందు పెనగొండ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్లో ఉండేది, ఇప్పుడైతే శ్రీ సత్యసాయి డిస్టిక్గా మారింది। ఎందుకంటే మనకు జిల్లాలు అయితే పెంచారు కదా ఆంధ్రప్రదేశ్లో, సో అప్పుడైతే ఇది శ్రీ సత్యసాయి డిస్టిక్లోకి అయితే వచ్చిందండి। సో లెట్స్ స్టార్ట్ ద వీడియో। సో ఇదేనండి మనకు బాబా ఫక్రుద్దీన్ గారి ఎంట్రన్స్, చూడండి మీరే ఎలా ఉందో। ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం। వెళ్ళే ముందు మనం కూడా ఇక్కడ ఫాతిహాకి తబ్రుక్ తీసుకొని అయితే వెళ్దాము। అలాగే ఇక్కడ వచ్చేసి ఖాజా అంటే ఫేమస్ అండి, ఖాజా అని మన ఊర్లో అయితే పిలుస్తారనమాట, వేరే ఏదో పేరు చెప్పాడు ఆ అబ్బాయి కానీ నాకైతే గుర్తులేదు। సో ఖాజా అయితే ఫేమస్గా ఇక్కడ ఫాతిహా అయితే చేస్తారంట। ఇక మనం కూడా ఏం కావాలి అనేసి మనం స్వీట్స్ తీసుకొని వెళ్తున్నాము। అలాగే ఇక్కడ బాబా ఫక్రుద్దీన్ గారి గురించి అయితే ఇక్కడ నోటీస్ బోర్డు ఉంది, ఎవరైనా కానీ ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ బోర్డు అయితే చదివితే కూడా చాలు మనకు అర్థమైపోతుంది। ఇక లోపలికి వెళ్ళే ముందు మనకు అక్కడ సైడ్లో అందరూ కూర్చోండారు, చూడండి చిల్లర కోసం అయితే కూర్చోండారు। వీలైతే ఏదైనా కొంచెం సహాయం చేసి అయితే వెళ్ళండి, చాలామంది వస్తూ ఉంటారు, ఏదో మనకు ఈరోజు పూట గడుస్తుంది అనేసి కూర్చోన్నారు అందరూ। ఇక బాబా ఫక్రుద్దీన్ గారి గురించి అయితే మనం తెలుసుకుందాము ఒక 4 మాటలు అయితే। ఈయన వచ్చేసి ఇరాన్ ప్రదేశం నుంచి అయితే ఇక్కడికైతే వచ్చారండి। ఇరాన్ ప్రదేశం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఆయన అక్కడ రాజుగా ఉండే ఆయన, నాకు ఇప్పుడు రాజుగా ఉండాలని లేదు, నేనైతే నా సొంతంగా ఏదైనా నేను చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన వచ్చి అక్కడి నుంచి వస్తూ తిరుచానూరు అనే ఒక తమిళనాడు ఒక చిన్న గ్రామం అండి అప్పట్లో, ఆ ప్రదేశంలో అయితే ఆయన స్థిరపడ్డారు। అక్కడ ఆయనకు ఒక గురువుగా ఒక పరిచయం అయ్యారనమాట। సో గురువుగా పరిచయం అయిన ఆయన దగ్గర అయితే 24 ఏళ్ళు ఆయన అయితే సేవ చేశారు। అక్కడ ఉండి నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాను, నాకు ఎక్కడైనా ఇంకా చివరి స్థలంగా ఏదైనా మీరే చెప్పండి గురువు గారు అంటే, సో ఆయన అయితే ఒక మిస్వాక్ అయితే ఇచ్చారట। ఆ మిస్వాక్ తీసుకొని వెళ్తూ మీరు నాటుతూ ఉండండి, అది ఎక్కడైతే మీకు తెల్లారేలోగా అది మీకు మొలకెత్తుతుందో అక్కడైతే మీరు చివరి స్థలంగా భావించి అక్కడే ఉండిపోవాలి బాబా ఫక్రుద్దీన్ గారు అనేసి చెప్పి పంపించారు। ఆయన అలాగే అక్కడి నుంచి అయితే 30 ఏళ్ళ వరకు ఆయన ఇలాగే ఎన్నో ప్రదేశాలు తిరిగారండి। ఏ ప్రదేశం తిరిగినా కానీ రాత్రి అయితే ఆయన ఆ మిస్వాక్ పెట్టడం, తెల్లారి లేచి చూడంగా అది మొలక రాకపోవడం, అలాగే ఆయన 30 సంవత్సరాలు గడువు కాలం ఆయనకైతే పట్టిందనమాట। చివరిగా అయితే పెనగొండలో అలాగే ఒక్కరోజు పెట్టారనమాట, తెల్లారి లేచి చూస్తే అది మొలకెత్తింది। అది ఇప్పటికి కూడా మనకు దర్గా లోపలైతే ఉందండి, ఆ దర్గాలో కూడా చెట్టు ఉంది, మనం చూద్దాం ఇదే వీడియోలోని కూడా। ఆ చెట్టుకు అయితే చక్కెర వచ్చేది, అంటే మనకు ఫాతిహా కోసం చక్కెర అవసరం కదా అప్పట్లో, ఆ చక్కెర అయితే ఫాతిహాకి తబ్రుక్ ఏంది ఇక్కడ అనేసి అనుకునే సమయంలో ఆ చెట్టు పెద్దగా దాంట్లో నుంచి చక్కెర రాలేదట, అపవిత్రం వల్ల అది అలాగే వచ్చే చక్కెర అయితే ఆగిపోయింది, రాను తగ్గిపోయింది అనమాట। ఇక ఉండారు కదండి లేడీస్ ఉన్నారు, అపవిత్రం అయితే చాలా మంది అలా చేసేస్తారనమాట, అలా అది జరిగింది కాబట్టి అప్పటి నుంచి చక్కెర అయితే ఇంకా కొద్దిగా కూడా రావడం లేదు। అయినా కానీ అది గుర్తుగా అయితే అలాగే పెట్టుకుంటారనమాట దర్గాలో, అంటే గోడ పెట్టేసి మనకు సైడ్లో ఒక మొత్తం రౌండ్గా వేసేసి లోపలైతే మనకు మొలక అలాగే ఉంది, ఎందుకంటే అది ఆయన చివరి గుర్తు కదండి, అది మనకు మిస్వాకు పెట్టిన తర్వాత అయితే ఆయన చివరి స్థలం కదా, అందుకని అది చివరి గుర్తుగా అయితే అక్కడే పెట్టారు। ఇంకొకటి ఏమంటే ఆ చెట్టు దగ్గర గోడ కట్టారు కదా, ఆ గోడకి కాయిన్స్ ఉంటాయి, ఇంకా కాయిన్స్ పెడతారు ఎవరైనా కానీ ఏదైనా మనసులో అనుకొని మన కోరిక మనకు తీరితే కనుక మళ్ళీ మనం వచ్చిపోతాము, ఏదో ఒకటి న్యాజ్ వేసేసిపోతాము అనేసి ముక్కుకుంటూ వెళ్తారనమాట। సో చాలామంది కాయిన్స్ అయితే అది అయ్యేట్టుగా అయితే అవి అలాగే రాలిపోతుందంట, అది కూడా అంటూ ఉంటారు అక్కడ, మనం విన్నాం అది। సో మనమైతే ట్రై చేయలేదు, నేను ఏది ట్రై చేయనండి, నేను వస్తూ ఉంటాం అనమాట దర్గాలకు, ప్రతి చోట అయితే మనం వెళ్ళి విజిట్ అయితే చేస్తూ ఉంటాము। సో వీడియోస్ అయితే కంటిన్యూగా చూడండి, చూసిన తర్వాత ఏదైనా కానీ కామెంట్స్ కూడా పెట్టండి, ఎందుకంటే మేము చాలా కష్టపడతాం, ఎక్కడెక్కడో ఎన్నో చోట్ల వెళ్ళి మనమైతే వీడియోస్ చేస్తాం, మనం చేసిన వీడియో కష్టం కనిపించదు కానీ దాంట్లో ఏదైనా ఒక చిన్న తప్పు వస్తే మాత్రం అందరూ అయితే చాలా బాగా కామెంట్స్ అయితే పెట్టేస్తారు। సో కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే నేను చెప్తున్నా, మంచిగా ఉంటే మంచిగానే పెట్టండి, మీకు నచ్చకపోతే దీంట్లో ఏదైనా తప్పు ఉంది అనేసి వీడియోస్లో కామెంట్స్ అయితే పెట్టండి, చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి। ఇంకా వీడియో మాటకొస్తే మనము మదనపల్లి నుంచి మనకు 160 కిలోమీటర్స్లో అయితే ఉంది ఇది మనకు పెనగొండ దర్గా, అంత దూరం మనం వెళ్ళి ఎందుకు వీడియో చేయడం, మీరందరూ చూడాలనేసి మనం వెళ్ళామన్నమాట। ఇక దర్గాలో చూడండి ఆయన వంశస్థులు ఇంకా వాళ్ళ
ఇక్కడ ముజావర్లు వాళ్ళంతా వీళ్ళకి సేవ చేసింటారు కదా, వాళ్ళ వంశంకు చెందిన వాళ్ళు అందరూ అయితే ఇక్కడ వాళ్ళ సమాధులు అయితే ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ అత్తా కోడళ్ళు అనే ఒక దర్గా కూడా ఉంది, అది కూడా ఫేమస్. ఇక్కడ దర్గాలు అంటే చాలానే ఉన్నాయండి. ప్రతి దర్గాకి అయితే ఇంకా ఒక చోట పేరు ఉంది, ఒక చోట పేరు లేదు. ఎందుకంటే మనకు దర్గా అంటే ఫేమస్ బాబా ఫక్రుద్దీన్ గారి దర్గా. ఇక్కడ లోపల అయితే చాలా మంది ఉన్నారు. ఇంకా మకాన్ కూడా ఉంది మనకు. ఇంకా పీర్ల పండుగ వస్తుంది కదా మనకు, పీర్ల పండగకి మకాన్లో పెడతారు కదా పీర్లు, అవి కూడా ఉంది, అది కూడా చూద్దాం మనము. ఇంకా లోపలికైతే లేడీస్ నాట్ అలౌడ్ అండి. ఇంకా జెంట్స్ అయితే వెళ్ళి అయితే వీడియో తీసుకొచ్చారు. ఇంకా లేడీస్ ఇక్కడే మనకు కమ్మీలకు అవతల పక్క అయితే కూర్చొని వాళ్ళైతే యాసీన్లు చదువుకొని సూరాలు చదువుకొని, సో వాళ్ళకి హుల్దరూద్ అంతా చదువుకొని బాబా ఫక్రుద్దీన్ గారి పేరు మీద అయితే వాళ్ళైతే సమర్పిస్తూ ఉంటారనమాట. ఇంకా లోపలికి అయితే అందరూ వెళ్తున్నారు. కెమెరా ఆఫ్ చేయండి అన్నారు, అయినా కానీ వీడియో అయితే ఎలాగో అలా తీసుకొని వచ్చేసారనమాట. బాబా ఫక్రుద్దీన్ గారి దర్గా ఇదేనండి, చూడొచ్చు మీరే ఎంత హైట్లో ఉందో. ఇంకా చాలా దర్గాలు ఉన్నాయండి. ఇక్కడ లేడీస్ నాట్ అలౌడ్. లేడీస్ ఎందుకు రారు అంటే, ఇప్పుడు ఒక దర్గాలో ఒక వలి ఎవరైనా కానీ వాళ్ళకి మ్యారేజ్ కాకముందు చనిపోయి, లేదంటే మ్యారేజ్ కాకముందు వాళ్ళు షహీద్ అయ్యి ఉంటే కనుక లేడీస్ అలౌడ్ ఉండదు. అలాంటి లేడీస్ కూడా మనకు బీవీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా మ్యారేజ్ కాకముందు వాళ్ళు దహనం అయింటే కనుక ఇక్కడ షహీద్ అయ్యింటే కూడా వాళ్ళకు కూడా జెంట్స్కి అలౌడ్ ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు పరదాలో ఉంటారనమాట. అలా అదే కనుక వాళ్ళు ఫ్యామిలీస్తో ఉండి వాళ్ళకి ఏమైనా ఇలా అయ్యి వాళ్ళు దర్గాలో ఉంటే కనుక అక్కడ లేడీస్ జెంట్స్ అందరూ అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకో వీడియో వస్తుంది మీకు, దాంట్లో అయితే నేను పూర్తిగా అయితే వివరిస్తానమాట అది ఎలా అనేసి. ఇంకో దర్గాలో వెళ్ళాము, అక్కడైతే అందరికీ అలౌడ్ ఉంది. అదే దాని పక్కలో ఉండే ఇంకో దర్గాలోకి అయితే మళ్ళీ లేడీస్కి అలౌడ్ లేదు. అలా అయితే ఎందుకు అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో నాకు తెలిసిన విషయం నేనైతే చెప్పాను, ఏదైనా తప్పుగా ఉంటే మీరే క్షమించాలన్నమాట. సో వీడియో అయితే మన వీడియో చూస్తున్నారు కదా, కంటిన్యూగా చూడండి. వీడియోస్ కొద్దిగా చూస్తారు, కొద్దిగా చూడరు. అది చూడకముందే కామెంట్స్ అయితే పెట్టేస్తున్నారు, దానికోసమే నేను కామెంట్స్ గురించి చెప్పానమాట. ఇక టైం అయితే మేము వెళ్ళిన టైంకి వచ్చేసి ఇక్కడ 6 అయిపోయి వచ్చిందండి. ఫ్రైడే రోజు వెళ్ళాము, వాన అయితే ఫుల్గా అయితే వచ్చింది. కరెంటు కూడా వెళ్ళిపోయింది. మనం వీడియో తీసేటప్పుడే కరెంటు కూడా మనకు వెళ్ళిందనమాట. ఇక దర్గాకి వెళ్ళాలంటే మనకు అనంతపూర్ నుంచి వెళ్ళొచ్చు, మనం ధర్మవరం నుంచి వెళ్ళొచ్చు, మదనపల్లి నుంచి వెళ్ళొచ్చు, బెంగళూరు నుంచి కూడా మనం వెళ్ళొచ్చండి. హైదరాబాద్ నుంచి కూడా రావచ్చు. మనకు ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. పెనుకొండకు రావాలంటే కనుక మీకు ప్రతి చోట నుంచి మీకు ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్స్ అంటే ఇక మీరు విజయవాడ నుంచి రావాలనుకోండి, ధర్మవరంకి వచ్చేసేయండి, అక్కడి నుంచి బస్సు పట్టండి, లేదంటే ట్రైన్ పట్టండి. అక్కడి నుంచి బాబయ్య స్వామి దర్గా అంటే ఆటో వాళ్ళు పిలుచుకొని పోయి వదిలేస్తారనమాట. సో మీకు వెళ్ళడానికి రూట్ మ్యాప్ ఎలా ఉంటుందనేసి నేనైతే వివరిస్తున్నాను అనమాట. ఇంకా మీరు అనంతపూర్ నుంచి వచ్చినా అంతే, మనం బెంగళూరు నుంచి వచ్చినా కూడా, బెంగళూరు నుంచి మనకు డైరెక్ట్గా ట్రైన్ అయితే ఉంది పెనుకొండకైతే. ఇలా మనకు దీంట్లో పెనుగొండలో అయితే మనకు చాలా అంటే చాలా దర్గాలు ఉన్నాయండి. ఆ దర్గాలు మొత్తం మనం అయితే విజిట్ చేయాలనేసి మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి బాబా ఫక్రుద్దీన్ గారి దర్గా ఫస్ట్ విజిట్ చేద్దామనేసి మనం చేసేసాము. ఇంకా లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడే మనకు చెట్టు ఉందండి, నేను చెప్పాను కదా మీకు చక్కెర చెట్టు ఉంది అనేసి. ఆ చక్కెర చెట్టు ఎక్కడుంది, అది మిస్వాక్ పెట్టిన తర్వాత అది చక్కెర చెట్టుగా మారిందనమాట. ఎక్కడ చెట్టులో నుంచి చక్కెర రాలడం అనేది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఇక్కడ అది ఫాతిహాకి అప్పట్లో ఏముంది ఏం లేదు కదా అనేసే సమయంలో అప్పుడు ఆ మిస్వాక్ కొమ్మలో నుంచి చెట్టుగా మారి ఆ చెట్టులో నుంచి అయితే చక్కెర రాలేదు. ఇదేనండి ఆ చెట్టు. ఇంకా కాయిన్స్ చూడండి, ఇక్కడ గోడకైతే పెట్టారు. ఆ కాయిన్స్ అయితే మనం అనుకున్నాం ఏదైనా తీరకపోతే రాలిపోతుంది, లేదంటే అక్కడే ఉంటుందన్నమాట, అది అతుక్కొని. ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అయితే బాగా క్లీన్ అయితే చేసి పెడుతుంటారనమాట దర్గాలో. ఇప్పుడు చూడండి ఇక్కడ లేడీస్ అందరూ కూర్చోన్నారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ. లేడీస్ అంటే లేడీసే ఇక్కడ, అది ఎవరికి అలౌడ్ లేదు. ఇంకా పక్కలో అక్కడ దర్గా ఉంది మనకు రైట్ సైడ్లో, అక్కడైతే ఒక పాపని పిలుచుకొని వెళ్తుంటే ముజావర్ అడిగారు, బాబునే పిలుచుకొని వెళ్తుంటే పాపనా బాబునా అని అడిగారనమాట. బాబునే అంటే గమ్మున ఉండిపోయారు. ఎందుకంటే చిన్న పిల్లలకు సైతం అక్కడైతే నో ఎంట్రీ ఉందండి లేడీస్కి అయితే. అది ఏమో వాళ్ళ అది అప్పటి నుంచి అలాగే వాళ్ళు పాటిస్తూ వచ్చినారనమాట. మనం ఎందుకు వెళ్ళకూడదంటే ఎందుకు వెళ్ళాలండి మనం. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ చాలామంది అయితే స్టే చేయడానికి అయితే వస్తారండి. ఇక్కడ పిల్లిలు అయితే ఉన్నాయి చూడండి. మీకు తెలిసిందే పిల్లిలు అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. ఒకటి కాదు రెండు కాదండి, ఇక్కడైతే డజన్ల కొద్ది పిల్లిలు అయితే ఉన్నాయి. ఒకటి కూడా నా దగ్గర రావడం లేదు. చూడండి చిన్నపిల్లడు ఎవడో సమోసాలు అయితే అమ్మేస్తున్నాడు. చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదండి. అది కష్టం అనేది ఎవరు పడే కష్టం వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక స్టే చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నిద్రపోతున్నారనమాట. వాళ్ళు ఎవరు వచ్చి ఈ జాగా నాది అని రిజిస్టర్ చేసుకుంటారో ఆ జాగా అయితే వాళ్ళదే.
ఇంకా మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి షెడ్స్ వేసి పెట్టారన్నాను కదా నేను, అది వచ్చేసి అక్కడ ఒక్కొక్క బండికి వాళ్ళు ఇంత అనేసి గేట్ కూడా వసూలు చేస్తున్నారు ఆడ. లేదంటే బండి ఎక్కడన్నా పోయిందంటే అంతే మరి గోయిందా అన్నమాట. ఇంకా వచ్చేసి మనం ఇక్కడ మకాన్ దగ్గరికి అయితే వెళ్దాము. నేను చెప్పాను కదా మకాన్ ఉంది ఇక్కడ అనేసి, పీర్ల మకాన్ అయితే ఉంది. ఇంకా ఈ సమాధులు అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ వజూఖానా ఉంది, ఇంకో చెట్టు పెద్ద చెట్టు ఉండింది, ఆ చెట్టు కూడా కొట్టేశారనమాట. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు చూసాం అదే చెట్టు చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడు ఆ చెట్టు కూడా కొట్టేశారు. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇక్కడైతే మనకు మకాన్ అండి, చూడండి మీరే పీర్ల మకాన్ ఇది. చాలామంది ఇక్కడికి నేను ముందు అడిగేసి వెళ్తున్నాను అనమాట, ఎందుకంటే ఇక్కడ ప్రతి చోట లేడీస్కి అలౌట్ లేదు, చాలా చోట్ల వరకు లేదు. ఇంకా నేను ఇది మకాన్ అంటే కూడా ఉంది అనేసి అడిగేసి వెళ్ళాను అనమాట. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి అలౌడ్ ఉంటుందండి, ఎందుకంటే పీర్ల పండగకి అందరూ కలిసే వెళ్తారు. మామూలుగానే చూడండి ఎలా పెట్టారు, మామూలుగా మనకు మొహరంలో ఎలా పెడతారో అలా అయితే డెకరేషన్ చేసి పెట్టారనమాట. పీర్లకైతే నీట్గా పెట్టారు. ఇంకా ఇక్కడికి వస్తే చాలామంది లేడీస్ అయితే కూర్చొని జికిర్ చేసుకొని ఇంకా దరూదులు అవన్నీ చదువుకొని అయితే వెళ్తూ ఉంటారనమాట. చెట్టు ఉంది, చెట్టు దగ్గర అయితే మకాన్గా వాళ్ళు చేశారనమాట. పెద్ద చెట్టు ఉంది, చెట్టుకైతే పెట్టేశారు అన్ని పీర్లు. ఇంకా మనకు నెక్స్ట్ మంత్ మొహరం కూడా వస్తుందండి. మొహరం అంటే ఏమి మీకు స్పెషల్ నాకు ఒకసారి అయితే కామెంట్స్ అయితే పెట్టండి. మొహరంలో మీకు తెలిసిన ఒక స్పెషల్ ఎక్కడ ఏం స్పెషల్ ఉంటుందో నాకైతే పెట్టండి. అది నాకు నచ్చితే కనుక అక్కడికి వెళ్ళి నేను వీడియో చేయాలని అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మంతే మనకు మొహరం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు బక్రీద్ తర్వాత స్టార్ట్ అయిపోతుంది అనమాట. 1 మంత్ కరెక్ట్గా మనకు షహాదత్ వస్తుంది. ఇక మనకు బ్యాక్ సైడ్ అక్కడ వచ్చేసి మనకు వజూఖానా ఉంది, లేడీస్కి సపరేట్ ఉంది, జెంట్స్కి అయితే సపరేట్ ఉంది. అందరూ అక్కడ వసూలు చేసుకొని లోపలికి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా స్లిప్పర్స్ అయితే అక్కడ బయటే వదిలేసి వచ్చేస్తారనమాట. వాళ్ళు క్రేట్లలో వేసుకొని స్లిప్పర్స్కి అమౌంట్ అయితే వసూలు చేస్తున్నారు. చాలామంది బయటే వదిలేసి వచ్చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు అమౌంట్ ఇవ్వాలా అనేసి. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కటిగా ఉంటుందండి, దానికి మనం ఏం చేయలేం. అక్కడ రాశారు చూడండి ఓన్లీ లేడీస్ అనేసి. సో లేడీస్ అయితే అక్కడ ఉన్నారు. ఈ అబ్బాయిలు అయితే కెమెరాలో వచ్చేస్తామనేసి ఇక్కడ నుంచి నిలబడుకొని ఉన్నారు. నన్ను చూసి భయపడి వెళ్ళిపోయారు. ఏం బా నేను అందరినీ భయపెట్టేస్తానా అనిపిస్తుంది నాకైతే. అక్కడ చూడండి మీరు గమనించండి, ఒక చెట్టు కొమ్మ అయితే పెద్దగా ఉంది కదా మనకు, అది పెద్దగా ఉంది చెట్టు, అదంతా నరికేసి మళ్ళీ అక్కడ కూడా ఒక షెడ్ లాగా అయితే రెడీ చేశారు. ఇంకా మనకు పాత్రలు కూడా ఇక్కడ బాడీకి అయితే ఇస్తారండి, అంటే రెంట్కి. ఏమైనా మీరు ముక్కు అనుకుంటే కనుక ఇక్కడ వచ్చి వంట చేసి పంచాలి, తినిపించాలి అనుకుంటే ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇంటి దగ్గర నుంచి జస్ట్ మీరు సామాగ్రి తెచ్చుకుంటే చాలు, పాత్రలన్నీ ఇక్కడ మనకు రెంటల్కి అయితే దొరుకుతాయి. ఇంకా ఈ చెట్టు దగ్గర కోతులు వస్తాయి చూడండి, ఎవ్వరికి ఏం తినేకియవు. ఇదేనండి మనకు అవుట్ సైడ్. ఇది అవుట్ సైడ్ ఇక్కడ నుంచి చూడండి ఎంతమంది ఉండారంటే కనీసం నాకు తెలిసి ఒక 3-4 వేల మంది అయితే ఇక్కడ పడతారండి. ఈ షెడ్లో అయితే అందరూ సాపలు వేసుకొని పరిచేసుకొని బాగా అయితే పనుకుంటున్నారు. ఒకరికొకరు మాట్లాడుకొని పలకరించుకుంటూ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేసి. ఇలా చోట అయితే బాగుంటుంది. రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, కానీ నాకు ఇక్కడ రూమ్స్ అయితే నచ్చలేదండి. నేను ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానమాట. ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేనట్టు చెప్తాం అన్నట్టు అంటారు కదా, అలా నేనైతే చెప్పేస్తా. ఇక్కడ రూమ్స్ అయితే నాకైతే నచ్చలేదు. ఇక్కడైతే ఫ్రీగా ఉంటుంది, అందరికీ కలిసినట్టుగాను ఉంటుంది. కలిసికట్టుగా ఉండి ఒక 3 రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ మన ఊరికైతే మనం వెళ్ళిపోవాల్సిందే, తప్పదు కదా. అందుకని ఇలాంటి చోట ఉంటే మనకు పరిచయాలు పెరుగుతాయండి. ఇక స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు. ఇక్కడి నుంచే మనకు ఫుడ్, స్నాక్స్, టీ, కాఫీ అన్నీ దొరుకుతున్నాయి. ఈ ఆంటీ చూడండి నన్నే చూస్తుంది, వీడియో చేస్తున్నాను, నేను కూడా వీడియోలో వచ్చేస్తాను అనేసి ఆంటీ అయితే నన్నే చూస్తుంది అనమాట. ఈ అంకల్ కూడా చూస్తున్నారు చూడండి, అదే పనిగా వాళ్ళ వైఫ్తో మాట్లాడుతూ నన్నే చూస్తున్నారు. చూశారు కదా ఎంత పెద్ద ప్లేస్ ఉంది కదా. సో కార్ పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉందండి ఇక్కడ, ప్రతిదీ వెహికల్కి కూడా అవైలబుల్లో ఉంది పార్కింగ్. ఇంకా ఎక్కడ చూసినా ఇంకో మాట ఏమంటే పెనుగొండలో తాయెత్తు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అనేసి బోర్డులు అయితే పెట్టేశారు. ఊరికే వెళ్ళి అక్కడ మోసపోకండి. ఏది ఏమైనా కానీ ఇంకెలాగో పవిత్రమైన స్థలంకి వచ్చారు, డైరెక్ట్గా మనం బాబా ఫక్రుద్దీన్ గారికి అడిగేద్దాము. వాళ్ళకి వీళ్ళకి ఎందుకు అడగడం, డైరెక్ట్గా ఆయన్ని అడిగేసి మీరు తీసేసుకొని వెళ్ళిపోండి. ఏదైనా కానీ వాళ్ళే మంచి చేసేస్తారు. ఆయన పేరు చెప్పుకొని ఇలా చేస్తున్నారు. సో ఇదేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు